భగవంతుడి దగ్గర ఆరాధన చేసేటువంటి సమయంలో నాకు ఇది కావాలి నువ్వు అడగకూడదు వాస్తవం. కానీ ఖచ్చితంగా అడగవలసినవి 4 ఉంటాయి. ఆ 4 లేకపోతే మనిషికి జీవితం లేదు. ఆ 4 మనిషి ప్రాణానికి మానానికి సంబంధించిన విషయాలే. 3వది ఒకటి వద్దు ఒకటి కావాలి. కీర్తి ప్రతిష్టలు లేకపోయినా పర్వాలేదు, అపకీర్తి అప్రతిష్ట రావద్దు. అపకీర్తి అప్రతిష్ట రావద్దు. ధనపిశాచి మన మీదకి బాగా చికాకు చేసినప్పుడు, అంటే మనకి ఏదో ఇంత అత్యాశ చూపించినప్పుడు, మనం దానికోసం ఏదో ప్రయత్నం చేసినప్పుడు అప్పు తీసుకొచ్చి సమయానికి అప్పు తీర్చలేకపోవటం వలన అపకీర్తి, అప్రతిష్ట, నలుగురిలో అవమానాలు పట్టడం, తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ ఇక తప్పు. నానా రకాలుగా అది మనిషిని ఏం చేస్తుంది, హింసకు గురి చేస్తుంది. అయినా ఇవాళ ఇన్ని తిట్లు ఇక్కడ తింటారు, అరగంటే మళ్ళీ యువతలు ఇంకొక లెవెల్ ఏదో తీసుకొని వస్తారు, దానికోసం మళ్ళీ అప్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల వీడికి 10 లక్షలు ఇచ్చేయాలి నేను అర్జెంటుగా, కాబట్టి ఇంకొక 5 లక్షలు కొంచెం అప్పు చేద్దాం, మొత్తం ఒకేసారి వస్తే వీడికి క్లియర్ చేసేద్దాం, అలా అప్పు అవుతుంటుందండి. దీనివల్ల అపకీర్తి అప్రతిష్ట. కానీ భగవంతుని ఏం కోరుకోవాలి, 3వది కోరిక, నాయన కీర్తి ప్రతిష్టలు లేకపోయినా ఉంటా, కానీ అపకీర్తి అప్రతిష్ట మాత్రం నా జోలికి రావద్ది తండ్రి అని కోరుకోవాలి. 4వది శత్రువుల నుంచి మనకు రక్షణ కావాలి, శత్రు బాధ ఉండకూడదు. ఏ రకంగా అయినా మనల్ని శత్రువుగా భావించేటువంటి వాడు మన నాశనాన్నే కోరుతాడు, మన క్షేమాన్ని కోరడు. మనం సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ రకంగానూ కూడా చేయడు. ఎదురుగుండా మనకు అన్యాయం చేయకపోయినా ఏదో ఒక రకంగా మంత్రప్రయోగమో, తంత్రప్రయోగమో, దుస్తంత్ర ప్రయోగాల ద్వారానో ఏదో ఒక రకంగా మనకి కీడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందువలన వారికి ఒకప్పుడు మనం మంచి చేసి ఉన్నాం, ఉపకారం చేసి ఉన్నాం. ఆ ఉపకారం చేసిన తప్పు వల్ల మనకు అపకారం అనేక రకాలుగా చేస్తూ ఉంటాడు. ఆ అపకారం చేస్తేనే కదా వాడు బయట నిలబడేది, మనం దెబ్బతినేది. కాబట్టి ఈ శత్రువుల ద్వారా ఎలాంటి ఒక్క ఇబ్బందులు నాకు లేకుండా చూడతండి అని భగవంతుని మనం కోరుకోవాలి. కోరిక ఉంటే సరిపోయిందా? కోరిక ఉంటే సరిపోయిందా? మరి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి.